మొన్న అసెంబ్లీలో జిఎస్టీ గురించి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తామని చెప్పాం. ఆ సందర్భంగా సభ్యులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈరోజే దసరా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ నిన్నే ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది ఒక గేమ్ చేంజర్గా మన ఆర్థిక వ్యవస్థకు తయారవుతుంది. అయితే ఏ సదుద్దేశంతో అయితే ఈ యొక్క జిఎస్టీ తీసుకొచ్చామో దీని ఫలితాలన్నీ కూడా పేద ప్రజలకి, అన్ని వర్గాల స్టేక్ హోల్డర్స్ చేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. దీనికోసం ఒక మంత్ అంటే ఒక 30 రోజులు కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తున్నాం. మొన్న ఈ ప్రభుత్వం ఏదైతే నలుగురితో ఒక కమిటీ కూడా దీన్ని అమలు చేయడానికి ఒక కమిటీ వేసాం. హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, టూరిజం మినిస్టర్ దుర్గేశం గారు, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారితో ఒక కమిటీ వేసి ఈ కార్యక్రమాల్ని లాస్ట్ మైలుకు తీసుకుపోయి వెళ్ళి ప్రజా చైతన్యంతో ఏ స్ఫూర్తి అయితే సూపర్ జిఎస్టీ వచ్చిందో ఆ స్ఫూర్తితో సూపర్ సేవింగ్స్ కూడా అందరికీ చేరే విధంగా చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మాస్ మీడియా కమ్యూనికేషన్లు అవన్నీ ఏ విధంగా చేయాలన్నీ చేస్తారు. డిజిటల్ కమ్యూనికేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ప్రధానమంత్రి గారు నెక్స్ట్ ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు నిన్న కూడా ఆయన చెప్పింది, ఆయన కోట్ ఇది: జిఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో కొత్త దశకు నాంది పలుకుతున్నాయి. పన్ను వ్యవస్థను సులభతరం చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుంది, ప్రజల ఆదాశక్తి పెరుగుతుంది. ఈ మార్పులు పేదలకు, నూతన మధ్యతరగతికి మరియు మధ్యతరగతికి లాభాన్ని అందిస్తాయి. అదే సమయంలో భారత వ్యాపారవేత్తలకు మేడ్ ఇన్ ఇండియాని ప్రపంచానికి నాణ్యతా ప్రమాణంగా నిలబెట్టే శక్తినిస్తాయి. ఇది ప్రధానమంత్రి గారు చెప్పింది. ఇది జయప్రదం చేయడం కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అధ్యక్ష, మన రాష్ట్రానికి సంబంధించి మీరు ఆలోచిస్తే ప్రగతిశీల ప్రజా విధానాల ద్వారా పేదలు, మధ్యతరగతి వారి జీవితాలను మార్చడమే మా లక్ష్యం. భారత స్వతంత్ర శతవార్షిక దినోత్సవం నాటికి ఆర్థిక అసమానతలు తగ్గించి బలమైన, సమతుల్యమైన సమాజాన్ని నిర్మించడం మా ఆకాంక్ష. ఈ లక్ష్యానికి సూపర్ జిఎస్టీ, సూపర్ 6 మరియు P4 కార్యక్రమాలు శక్తివంతమైన ఇంధనంగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్ర వైపుకు నడిపిస్తాయి అధ్యక్ష. ఈ రెండు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దేశం మొత్తానికి ప్రధానమంత్రి గారు ఇచ్చిన లక్ష్యం. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఈ లక్ష్యంతో ముందుకెళ్తాం అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, ప్రతి ఒక్కరికి బెనిఫిట్ వస్తుంది, ప్రతి ఇంటికి బెనిఫిట్ వస్తుంది. దీనివల్ల దేశం మొత్తం 2,50,000 కోట్ల రూపాయలు, 2,25,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తే మన రాష్ట్రానికి 8,000 కోట్లు వస్తుంది అధ్యక్ష. చాలా వస్తువుల్లో, ఇంటికి వాడే వస్తువుల్లో జీరో ట్యాక్స్ ఉంటుంది. స్మాల్ బిజినెస్ పీపుల్కి కూడా ఒక బూస్ట్ వస్తుంది. వాళ్ళ బిజినెస్ కూడా సులభతరంగా ఉంటుంది. ఇంకొక పక్క ఎంఎస్ఎంఈలు, ఇండస్ట్రీకి కూడా ఒక ఊతం వస్తుంది. డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతుంది. దీనివల్ల స్టేట్కి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్, ఈ రెండు కూడా సాధ్యమయ్యేదానికి ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ దోహదం చేస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకే మీరు ఇంకో పక్కన చూసి జీరో ట్యాక్స్ కొన్ని 19% ఒక పక్క, ఇంకో పక్క 90% బెనిఫిట్ వస్తుంది అధ్యక్ష. ఇంకొక పక్క అధ్యక్ష, ఏ విధంగా ఇది
స్వదేశీ మేక్ ఇన్ ఇండియా. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఇది రాబోయే రోజుల్లో మేక్ ఇన్ ఇండియా ఏదైతే మనం ఆలోచిస్తున్నామో దానికి దోహదం చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా అల్టిమేట్గా స్వదేశీ వస్తువులకు మనం ముందుకు పోతాం. ఫైనల్గా ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు సింప్లిఫికేషన్, ట్యాక్స్ స్ట్రక్చర్ అంతా సింప్లిఫై చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరిగే పరిస్థితి వస్తుంది. రెండోది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ట్యాక్స్ల మీద అవన్నీ తగ్గించి కాస్ట్ తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ప్రమోట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ని ప్రమోట్ చేస్తుంది, మేక్ ఇన్ ఇండియాని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇది కాకుండా అల్టిమేట్గా గ్లోబల్ మార్కెట్లో ఇండియన్ బ్రాండ్స్ అన్ని కంపీట్ చేస్తాయి. స్వదేశీ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా చాలా వరకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ రిలయంట్ ఎకానమీకి ఇది ఫ్యూయల్ పోస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దేశ. అదే సమయంలో దేశ ఇంకొక పక్కన చూస్తే ఈ స్వదేశీది నేను భవిష్యత్తులో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మెసేజ్ పబ్లిక్ నేను ఇచ్చేది ఏంటంటే, మీరు భారతీయ ఉత్పత్తులు కొంటే మన దేశాభివృద్ధిలో నేరుగా భాగస్వాములు అవుతారు. మీ ఎంపికకు అపారమైన శక్తి ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తిని ఎంచుకోవడం కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదు, అది మన ఉత్పత్తిదారుల ప్రతిభకు వందనం, స్థానిక వ్యాపారవేత్తలకు బలం చేకూర్చడం, మన సమాజ జీవనోపాధికి ఒక హామీ. ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక దేశభక్తితో దీన్ని ముందుకు తీసుకుపోగలిగితే ఇది దేశాన్ని బలోపేతం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దశ 4 వారాలు 4 కేటగిరీస్, అదే మరి ఓన్లీ వన్ గోల్, సేవింగ్ ఆఫ్ పీపుల్. ఇది సెలబ్రేషన్. మనందరం కూడా ఈ యొక్క ఉద్యమం మీరు ఒకసారి చూస్తే దసరా నుంచి దీపావళి వరకు చేస్తున్నాం. ఈ 2 పండుగల మధ్యలో మనం ఈ 4 వీక్స్ కూడా 4 కేటగిరీస్ని తీసుకొని ప్రతి ఒక్క ఇల్లు రీచ్ అయ్యే విధంగా మనం ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అల్టిమేట్గా 65,000 మీటింగ్లు రాష్ట్రం మొత్తంలో కండక్ట్ చేస్తాం. ఈ నెల రోజుల్లో అన్ని స్థాయిల్లో ఒక చైతన్యం కోసం ఒక 65,000 మీటింగుల్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇందులో చూస్తే అదేశ హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఏ విధంగా పెరిగాయి అనే దానిపైన ఇంటింటికి జిఎస్టీ పాంప్లెట్లు తీసుకెళ్ళి ఇంటింటికి చైతన్యం చేయడం. 2వ వారం అగ్రికల్చర్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ అంతా కూడా అందరికీ లాభం వచ్చింది. ఏ విధంగా లాభం వస్తుందో అన్ని వర్గాలకు అర్థమయ్యే విధంగా వారికి చెప్పడం. 3వ దశ మానవ వనరుల అభివృద్ధి, టెక్నాలజీ ప్రజలకు తీసుకుపోవడం, అదే సమయంలో ఉపాధి అవకాశాలు, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దోహదం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ఈ విషయాలు కూడా వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం. ఫైనల్గా దశ అభివృద్ధి, వెల్త్ క్రియేషన్, ఈ 2 కూడా జరుగుతాయి. దీనివల్ల ప్రతి ఒక్కరికి లాభం వస్తుంది. 2047 వికసిత్ భారత్కు దోహదం చేస్తుంది. అదే సమయంలో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇవన్నీ తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం అధ్యక్ష. అందులో అధ్యక్ష నెక్స్ట్ చూస్తే మీరు డీటెయిల్డ్ ప్రోగ్రామ్ వీక్ 1 25-29 హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ ఫుడ్కి సంబంధించి, ఎఫ్ఎంసీజీ వస్తువులకు సంబంధించి, మెడిసిన్స్, అదే మరి చదువు విషయం కానీ, స్టేషనరీ కానీ, అదే మరి బట్టలు, స్పోర్ట్స్ గూడ్స్ కానీ, ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లో దగ్గర 15,000 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 15,000 గ్రామ సచివాలయాల్లో మీటింగ్లు పెడతాం, అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. అదే సమయంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా సమాచారాన్ని అందజేయడానికి పాంప్లెట్ ద్వారా చైతన్యం తీసుకొస్తాం.
ఈ లాభాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష అగ్రికల్చర్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ ఇందులో కూడా మీరు చూస్తే 31వ తారీఖు అప్పటికి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ అయిపోతుంది. మీరు ఇక్కడున్నా మీరు కూడా సూపర్వైజ్ చేసుకోవాలి. అందుకని అగ్రికల్చర్, హార్టికల్చర్, నరేగా వర్కర్స్, ఫిషరీస్, అక్వాకల్చర్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన లాభాలు 31 డెమాన్స్ట్రేట్ చేస్తారు. 10,000 రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా దిశ 3 అక్టోబర్ 4 అక్టోబర్ ట్రేడింగ్ ఎంఎస్ఎంఈలు దగ్గర 10 లక్షల ఎంఎస్ఏలు మనకు ఉన్నాయి, ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అదే సమయంలో వీవింగ్, హ్యాండీక్రాఫ్ట్, ఆర్టిజాన్స్, టెక్స్టైల్, పేపర్, ప్యాకేజింగ్ ఎన్ని సంస్థలు ఉన్నాయి. ఒక ట్రేడింగ్ ఎంఎస్ఎంఈలు 850 క్లస్టర్స్ కింద కాన్స్టిట్యున్సీల్లో మండలాల్లో కండక్ట్ చేయడం. అదే సమయంలో అక్టోబర్ 6వ తారీఖున సెలూన్స్, స్పాస్ కానీ, యోగా సెంటర్స్ కానీ, జిమ్స్ కానీ ఇవన్నిటిలో కూడా ఇది కండక్ట్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. అంటే ప్రతి ఒక్కరిని రీచ్ కావడానికి ఎన్ని టచ్ పాయింట్స్ ఉంటే అన్ని టచ్ పాయింట్లలో మనం వర్కౌట్ చేస్తాం అధ్యక్ష. 3వ దిశ వీక్ 3 తీసుకుంటే ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ, డిజిటల్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మీరు చూసినప్పుడు అక్టోబర్ 7, 8 ఎడ్యుకేషన్. ఇక్కడ కూడా అన్ని హై స్కూల్స్లో, అన్ని జూనియర్ కాలేజీల్లో, అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఏ విధంగా లాభం వస్తుందో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం స్వర్ణాంధ్ర దిశగా ఏ విధంగా ముందుకు పోతాం ఆ కార్యక్రమం టేకప్ చేస్తారు. ఇవన్నీ ఎస్ఏ రైటింగ్ కానీ, కాంపిటీషన్స్ కానీ ఏ విధంగా అవేర్నెస్కు ఉపయోగపడతాయో అవన్నీ వాళ్ళు చేస్తారు. ఇంకొక పక్కన దిశ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అక్టోబర్ 9 దగ్గర 15,000 విలేజ్ హెల్త్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్ మనకు ఉన్నాయి, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా. అందులో ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కండక్ట్ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ అధ్యక్ష 11, 11 అక్టోబర్ 850 డిస్ట్రిక్ట్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తారు. అదే మరి అధ్యక్ష ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈ కామర్స్, గిగ్ ఎకానమీ అక్టోబర్ 13వ తారీఖున 850 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. వీక్ 4 వచ్చే కొందుకు అధ్యక్ష డెవలప్మెంట్ అండ్ వెల్త్ క్రియేషన్. బిల్డింగ్ వర్కర్స్ కానీ, అదే మరి కన్స్ట్రక్షన్ వీళ్ళంతా కూడా సంబంధించిన వీళ్ళందరూ అక్టోబర్ 14న పెద్ద ఎత్తున 850 సెంటర్స్లో వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. టూరిజం ప్లేసెస్లో అక్టోబర్ 15న 200 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ టూరిజం సెంటర్స్లో వాళ్ళు కార్యక్రమం చేస్తారు. ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అక్టోబర్ 16న 200 కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. టాయ్స్, స్పోర్ట్స్ అండ్ గూడ్స్ అక్టోబర్ 17న 200 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ అక్టోబర్ 18న 200 ప్లేసుల్లో వాళ్ళు చేస్తారు అధ్యక్ష. మొత్తం కలిసి 65,000 సెంటర్స్లో ఈ మీటింగ్ జరుగుతాయి. ఆ మీటింగ్లు చిన్న మీటింగ్లు, పెద్ద మీటింగ్లు అని చేస్తారు. ఫైనల్గా ఈవెంట్ అక్టోబర్ 19. ఇక్కడ మీరు చూస్తే 26 జిల్లాలు దీపావళి సెలబ్రేషన్ చేస్తాం. ఈరోజు నవరాత్రి, దసరా ప్రారంభమైంది, దీపావళి ముందు ఉంది. కానీ ఒకరోజు ముందుగానే మనం, ఎందుకంటే మళ్ళీ ఆ రోజు డిస్టర్బ్ చేయకుండా గవర్నమెంట్ సైడు దీపావళి సెలబ్రేట్ చేస్తాం. లాస్ట్ 1 వీక్ షాపింగ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్స్ దీనికి రిలవెంట్గా ఉంటుంది. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్రధానంగా ఈ కార్యక్రమం చేస్తాం. దానివల్ల ప్రజల్లో ఒక చైతన్యం ఇవన్నీ వస్తుంది. అదే మరి అధ్యక్ష ఇవన్నీ చేస్తున్నాయి. ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ కూడా మీరు చూసినప్పుడు డైలీ కోఆర్డినేషన్ స్ట్రక్చర్, ఎక్కడికక్కడ విలేజ్ సెక్రటరియట్లో ఒకరు నామినేట్ చేస్తాం. రైతు సేవా కేంద్రంలో కన్సర్న్ పీపుల్ని అవుట్ రీచ్ ప్రోగ్రాం కోసం పెడతాం. సిటీ రెవెన్యూ అఫీషియల్స్ని కూడా ఇది చేస్తాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా
కమ్యూనిటీ మొబిలైజేషన్ అండ్ ఆల్సో మీరు ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్ ఎంగేజ్మెంట్ కోసం ఒక టీచర్ని, స్కూల్ టీచర్ని పెడతాం. ఇట్లా కమ్యూనికేషన్ మెటీరియల్ కానీ అదే మరిగా ఏమేమి దీనివల్ల లాభాలు రావాలి అవన్నీ కూడా ఎక్కడికక్కడ డీటెయిల్డ్ హోంవర్క్ చేశాం. ఒక మాన్యువల్ తయారు చేశాం. ఇది ఎప్పటికప్పుడు డే టు డే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అధ్యక్ష మాస్ అవుట్ రీచ్ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, హోర్డింగ్స్, అదే మరి గవర్నమెంట్ ఆఫీస్లో ఇది చేయడం, ఎలక్ట్రానిక్ అండ్ ఒపీనియన్ మొబిలైజ్ చేయడం, ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఇవ్వడం, ఎమ్మెల్యేలు కూడా మీరందరూ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పగలిగితే దానివల్ల ప్రజల్లోకి వెళ్తుంది. అదే మాదిరిగా పాడ్కాస్ట్లు, ఇంటర్వ్యూస్, సెలబ్రిటీస్ కూడా మాట్లాడించడం, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ మాస్ అవుట్ రీచ్ కోసం ఏమేం చేయాలన్నీ చేస్తాం. ఇంకో పక్కన డైరెక్ట్ కమ్యూనికేషన్, జిఎస్టీ డెస్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఎక్కడైతే బిజీ హాట్స్పాట్స్లు, ఐవీఆర్ఎస్ మెసేజెస్ ఎవ్రీ వీక్, ఇలాంటి కార్యక్రమాన్ని కూడా దోహదపడతాం. అదే మాదిరిగా సోషల్ మీడియా డిజిటల్ ఎంగేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్స్ కంటెస్ట్, ప్రామినెంట్ పర్సనాలిటీస్, ఇన్ఫ్లుయర్స్, ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆల్సో షాడోయింగ్ లీడర్స్, ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఎక్కడ వీలైతే మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి. అవి కూడా ఇంటిగ్రేట్ చేస్తారు ఈ కేబినెట్ కమిటీ, దాన్ని కూడా యాడ్ చేస్తారు. ఇంకో పక్కన డిజిటల్ యాడ్స్, వాట్సాప్ బ్లాస్ట్, పబ్లిక్ టెస్టిమోనియల్స్, యూజర్స్ జనరేటెడ్ కంటెంట్, సెల్ఫీ కంటెస్ట్, రీల్ సిరీస్, సేవింగ్స్ క్యాలిక్యులేటర్ వెబ్సైట్, ఇలాంటివన్నీ కూడా ఎన్ని వీలైతే వినూత్నమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం అధ్యక్ష. ఇంకొక పక్కన శాండ్ ఆర్ట్ ఇన్ ఏపీ బీచెస్, అదే మరి జిఎస్టీ సైక్లోథాన్, జిఎస్టీ సెమినార్స్ అండ్ కంటెస్ట్, క్విజెస్, ఇలాంటివి ఎన్ని వీలైతే అన్ని విధాలా తీసుకొని ముందుకెళ్తాం. బిజినెస్ అండ్ వెండర్స్ ప్రిపరేషన్ కూడా, షాప్ బ్రాండింగ్, టార్గెటెడ్ కమ్యూనికేషన్, డిస్ప్లే ప్రైస్ రిడక్షన్ చార్ట్స్, క్రిస్టల్ క్లియర్ ఇన్వాయిసెస్, జిఎస్టీ మేడ్ సింప్లిఫైయర్ వర్క్షాప్స్, ఇలాంటివన్నీ కండక్ట్ చేసి అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే దిశ. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది ఒక ఈరోజు తీసుకొచ్చిన రిఫార్మ్ భవిష్యత్ తరాలని మార్చే రిఫార్మ్. ఇవన్నీ కానీ దీంతో సమానంగా ఇంకో కొన్ని రిఫార్మ్స్ మనం తెచ్చుకోగలిగితే 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది, దాని అనుమానం లేదు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి స్వర్ణాంధ్ర దిశగా పోవడానికి, నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల్ని మనం రెడీ చేయాలి. అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ జిఎస్టీ, సూపర్ జిఎస్టీ ఏదైతే ఉందో సేవింగ్సే కాదు, వినూత్నమైన ఆలోచనలు మొదలు కావాలి. సేవింగ్స్ వచ్చిన తర్వాత ఆ సేవింగ్స్ పెట్టుబడి కింద పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే కోరాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇది సాధ్యం. అది నిరూపించడానికి ఈ సూపర్ జిఎస్టీ పనిచేస్తుంది. దీన్ని మనందరం కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, దీని ఉద్దేశంలో ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని సహకరించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరొక్కసారి ప్రజలందరికీ కూడా దసరా, దీపావళి శుభాకాంక్షలు. ఏ సంవత్సరం కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున పండుగలు చేసుకోండరు. ఈ సంవత్సరం ఆనందంగా, బ్రహ్మాండంగా పండుగలు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అటు కేంద్రం సూపర్ జిఎస్టీ, ఇటు రాష్ట్రం సూపర్ 6, ఈ రెండు కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అందరూ ఈ యొక్క 2 పండుగలను సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ 2 ప్రభుత్వాలు, కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని మీరు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి
విజ్ఞప్తి చేస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు. హ్యాపీ దసరా, హ్యాపీ ఈనాటి